హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. రీసెంట్ గా ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ మీద కేసులు భయంకరంగా నమోదవుతున్నాయి. అయితే ఈ తరహాలో ముగ్గురు స్టార్ హీరోల మీద కూడా బెట్టింగ్ యాప్స్ మీద కేసు అయితే నమోదైంది. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి ప్రభాస్ గారు, బాలకృష్ణ గారు, గోపీచంద్ గారిపై అయితే హైదరాబాద్ పోలీసులకు రామారావు అనే ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రామారావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో ఓ బెట్టింగ్ యాప్ కు ఈ ముగ్గురు స్టార్ హీరోలు ప్రమోషన్లు చేశారంటూ, అంతేకాకుండా దీంతో చాలా మంది యువకులు తమ కష్టపడి సంపాదించిన సొంత డబ్బును పోగొట్టుకున్నారని చెప్పి ఆ ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా ఇటువంటి ఫిర్యాదులు అయితే నమోదైన విషయం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ టాపిక్, మనందరికీ ఆదివారం అంటే గుర్తొచ్చేది చికెన్. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇష్టంగా చికెన్ అయితే తింటారు. అయితే రీసెంట్ గా ఈ చికెన్ లో పురుగులు అయితే వస్తున్నాయంట. మనమైతే వివరాలు వెళ్ళినట్లయితే కాకినాడ జిల్లా సోమర్లకోటలో చికెన్ లో పురుగులు కనిపించిన విషయం కలకలం రేపుతూ ఉంది. ఒక వ్యక్తి ఒక షాప్ నుంచి 2 కేజీల చికెన్ తీసుకుని తన ఇంటికి అయితే తీసుకెళ్లాడు. అయితే ఈ 2 కేజీల చికెన్ ని వండేందుకు సిద్ధం చేస్తుండగా అందులో పురుగులు కదులుతూ కనిపించడంతో షాక్ అయ్యి ఆ చికెన్ ని తీసుకుని మళ్ళీ తిరిగి షాప్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ వ్యక్తి ఆ షాప్ కు వెళ్ళినా కానీ అక్కడ షాప్ లో ఉండే యజమాని చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు అయితే ఇచ్చాడు. ఇలా అయితే ఇకపై అధికారులు మాంసం షాపులలో కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పి పలువురు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టాపిక్, యెమెన్ పై అమెరికా అయితే దాడులు చేస్తూ ఉంది. దీని వలన భారీగా ప్రాణ ఆస్తి నష్టం అయితే కలుగుతూ ఉంది. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే యెమెన్ లోని కీలక నగరాలైనటువంటి హొడేదా, మరీబ్, సాదాలపై అమెరికా వైమానిక దాడులు విరుచుకుపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా అంతర్జాతీయ విమానాశ్రయం ఓడరేవును లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు అయితే చేస్తూ ఉన్నాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం అయితే జరిగినట్లు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా అమెరికా రవాణా నౌకలపై కొన్ని నెలలుగా హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే దీనికి బదులుగా అమెరికా ట్రంప్ సర్కార్ ప్రతీకారం అయితే తీర్చుకుంటూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.